మనం ఏం చేస్తున్నాము అనంటే చదువుకొని మొట్టమొదట మనకు కావాల్సినటువంటి సామాన్యమైనటువంటి విద్యని పొంది ఆ తర్వాత ఇంకా విశేషంగా నేను డాక్టర్ అవ్వాలి అథవా ఇంజనీర్ అవ్వాలి ఇంకేదో పోలీస్ అవ్వాలి అని చెప్పి మనం తర్వాత ఆలోచించి ఇలా చేస్తే నేను జీవితంలో బాగుపడతాను, నాకు బాగుంటుంది జీవితంలో, అలాగే వేరే వాళ్ళు కూడా నేను ఏదైనా చేయొచ్చు అనేటటువంటి ఆలోచనతో తర్వాత మనం అవన్నీ చదువుతున్నారు, అందరూ కూడా అవన్నీ చదువుతున్నారు. కాబట్టి అక్కడికి ఏమైంది అంటే ఇలా ఉంటే కనుక నా జీవితంలో నేను చక్కగా హాయిగా ఉండగలుగుతాను, దీని ద్వారా సంపాదన జరుగుతుంది, హాయిగా ఉండగలుగుతాను అని అనుకుంటూ ఆయా విద్యల్ని చదువుతున్నారు. అంటే అక్కడికి ఏమైంది అంటే ఈ లౌకికమైనటువంటి విద్యల వల్ల ఈ జీవితాన్ని సాగించడానికి కావలసినటువంటి సంపత్తు ఇత్యాదులన్నీ కూడా మనకి లభిస్తాయి. కానీ ఇక్కడ మనం ఇంతవరకు మాత్రమే ఆలోచిస్తే సరిపోదు. ఇది జన్మ మనకు వచ్చింది కాబట్టి దీన్ని ఎలా నడిపించాలి అనే ఆలోచనలో పడి ఇలా కనుక నేను ఛాయిగా చదువుకుంటే దానివల్ల నాకు చాలా ఉపయోగపడుతుంది, జీవితంలో నేను సుఖంగా ఉండగలుగుతాను కాబట్టి చదువుకోవాలి అని తర్వాత మనం చదువుకుంటున్నాం. కానీ మనం ఆలోచన ఎక్కడి నుంచి మొదలెట్టాలి అని అంటే అసలు ఈ జన్మ అనేది ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఈ జన్మ అనేది అంత సుఖంగా ఏం లేదు కదా, ఎవరి జీవితం అంత సుఖంగా సాగదు కదా ప్రపంచంలో. పుట్టినప్పటి నుంచి చివరి వరకు మధ్యలో ఎన్నో రకాల కష్టాలను చూస్తున్నాను. అక్కడక్కడ ఏదో సుఖం వచ్చి కానీ దుఃఖమే ఎక్కువగా ఉండేది. కాబట్టి ఇటువంటి దుఃఖమయమైనటువంటి ఈ జన్మ అనేది ఏదైతే ఉందో ఇది అసలు ఎందుకు వచ్చింది, దీని నుంచి మనం ఎలా బయటపడాలి, దీని నుంచి బయటపడడానికి ఏదైనా ఒక మార్గం ఉందా అసలు, అథవా ఇది ఇంతేనా, దీని నుంచి బయటపడడానికి ఏదైనా ఒక మార్గం ఉందా, ఒక ఉపాయం దీనికోసం ఏదైనా ఉందా అని అంటే దీన్ని ఎలా సార్థకపరుచుకోవాలి అని అంటే ఈ రకంగా కూడా మనం ఆలోచించాలి. ఇలా మనం ఆలోచించినప్పుడు దీని నుంచి బయటపడడానికి ఒక మార్గం ఉంది, ఖచ్చితంగా ఉండనే ఉంది. అది ఏమిటి, ఆ మార్గం ఏమిటి అని అంటే ఈ జన్మ అనేది రావడానికి అసలు కారణం ఏమిటి అనేదాన్ని మనం విచారించినప్పుడు దీనికి ఒక కారణం ఉంది. ఆ కారణాన్ని గనక మనం నివారించగలిగితే ఈ జన్మని కూడా ఈ జన్మలో వచ్చేటటువంటి దుఃఖాలు వీటన్నిటిని కూడా మనం నివారించుకోగలుగుతాం.